స్టూడెంట్స్, మనం ఇప్పటివరకు మెయిన్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి ప్రాబ్లమ్స్ చూసినాం. అందులో మెయిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం కాకుండా మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనో ఇందులో చూద్దాం. ఇందులో మీకు ప్రాబ్లంలో ఏమిస్తారంటే మీన్ ఇస్తారు, సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు. అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అట్లా. అంటే అందులో ఆ మీను సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఒకటి కానీ రెండు కానీ ఫ్రీక్వెన్సీస్ మిస్ చేస్తారు. ఆ మిస్ అయినటువంటి ఫ్రీక్వెన్సీని ఎలా కనుక్కోవాలో ఇందులో చూద్దాం. ముందుగా మనం టేబుల్ ప్రిపేర్ చేసే ముందు ఇందులో ఇచ్చినటువంటి మీన్ ఎంతో రాసుకోవాలి. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 62.8. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ n ఆర్ సిగ్మా fi ఈజ్ ఈక్వల్ టు 50. ఈ రెండు మన అందులో ఇచ్చాం. అగైన్ మనకి టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. టేబుల్ ప్రిపేర్ చేసే ముందు మీ అందరికీ తెలుసు క్లాస్ ఇంటర్వల్ 0, 20, 20, 40, 40, 60, 60, 80, 80, 100, 100, 120. ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఇవ్వబడ్డది. ఫ్రీక్వెన్సీని మనం ఎప్పుడు కూడా F5గా తీసుకుంటాం. ఫ్రీక్వెన్సీ ఏమిటి అంటే 5, F1, 10, F2, 7, 8. నెక్స్ట్ కాలంలో ఏమొస్తుందంటే క్లాస్ మార్క్ మిడ్ వాల్యూ. మిడ్ వాల్యూ మీ అందరికీ తెలుసు ఎలా చేయాలో. XIని ఈ రెండు 0 + 20ని యాడ్ చేసి బై 2 చేయాలి. 0 + 20ని 0 + 20 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది. దీనిది 10, దీనిదైతే 30. మీ అందరికీ తెలిసి డిఫరెన్స్ 20 ఉంటుంది. యాడ్ చేసుకుంటూ పోండి. 20, 50, 70, 90, 110. ఈ రెండు యాడ్ చేసి సగం చేస్తే 110 వస్తుంది. నెక్స్ట్ కాలం UI. UI మీన్స్ XI మైనస్ A/H. ఇక్కడ ఉన్నటువంటి టోటల్ మిడ్ వాల్యూస్లో ఏదో ఒకదాన్ని మనం ఏం చేయాలంటే అజ్యూమ్డ్ మీన్గా, ఎస్టిమేటెడ్ మీన్గా తీసుకోవాలి. నేనేం చేస్తున్నా 15 తీసుకుంటున్నా. అజ్యూమ్డ్ మీన్ A ఈజ్ ఈక్వల్ టు 50. నా ఇది 0 అవుతుంది. 5కి -1, -2, 1, 2, 3. ఇది ఇంతే వస్తుంది మనం చేసినట్టయితే. నెక్స్ట్ కాలంలో FI UI. FI UI అంటే ఈ రెండింటిని మల్టిఫై చేయాలి. 5 into 2 -10, F1 into -1 -F1, 10 into 0 0, F2 into 1 F2, 7 into 2 14, 8 into 3 24. ఇక్కడ సిగ్మా fi 15, 25, 30, 30 ప్లస్ F1 ప్లస్ F2. ఇక్కడ వచ్చేసి ఇది 28, ఇది -10. సిగ్మా fi ui ఈజ్ ఈక్వల్ టు 28 - 10 అంటే 38 - 10, 28 minus F1 plus F2. This is the preparation of the table. Table preparation అయిపోయింది. ప్రిపరేషన్ ఆఫ్ ద టేబుల్ అయిపోయింది. ఇక్కడ వాల్యూస్ రాసుకోవాలి. మళ్ళీ
వాల్యూస్ పైన ఎక్స్ మీన్ వచ్చింది, ఎన్ వచ్చింది, హెచ్ కావాలి, అజ్యూమ్డ్ మీన్ కావాలి. అజ్యూమ్డ్ మీన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20. అగైన్ ఇందులో మీకు తెలుసు ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ, బట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 50, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 30 plus F1 F2, 30 plus F1 plus F2, that is equal to 50. F1 plus F2 is equal to 50 minus 30. F1 plus F2 is equal to 20. This is equal equation 1. ఇది మనకి మళ్ళీ ఉపయోగపడుతుంది. This is equation 1. Again, mean value formula, sigma x a plus sigma fi ui by n into h. This is the formula, mean value formula. ఇక్కడ మనకి mean 62.8, assumed mean 50, sigma fi xi is equal to 28 minus f1 plus f2 by 50 into 20. 0 0 will be cancelled. 62/8, 50 plus 2 of 28 minus f1 plus f2 by 5. 62.8 is equal to 50 plus 2 into 28, 56 minus 2f plus 2f2 by 5. Again LCM 62.8 is equal to LCM 5 into 50 plus 56 minus 2f1 plus 2f2. Again 62.8 into 5 is equal to 250 plus 56 minus 2f1 plus 2f2. ఇది మనం మల్టిప్లై చేసినట్టయితే 314 is equal to 306 minus 2f1 plus 2f2. Again ఇక్కడ f1 plus 2f2 is equal to 314 minus 306 minus 2f1 plus 2f2 is equal to 8. 2 common తీయండి. minus f1 plus f2 is equal to 8 minus f1 plus f2 is equal to 8/2 minus f1 plus f2 is equal to
4. This is equation 2. Solving 1 and 2, we get F1 and F2 values. Equation 1, F1 plus F2 is equal to 20. Equation 2, F1 plus F2 is equal to 4. Add these equations. 1 cancel. F2, 2F2 is equal to 24. F2 is equal to 24 by 2. F2 is equal to 12. This F2 value substituting in equation 1, we get F1 value. Equation 1 is F1 plus F2 is equal to 20. We have F2 value 12. Now F1 is equal to 20 minus 12. F1 is equal to 8. F1 is equal to 8. F2 is equal to 12. This is the answer.